మానవ శరీరంలో పోషకాలను నిరంతరం పెంచుతూ శక్తిని పునరుత్పత్తి చేసేదే శిలాజిత్. సహస్ర శతాబ్దాల నుంచి ఆయుర్వేదంలో శిలాజిత్ని ఉపయోగిస్తున్నారు. సుమారు 500 మిలియన్ సంవత్సరాల క్రితం ఆసియాలో భారీ పర్వత శ్రేణులు, మంచు పర్వతాలు, ఉష్ణమండలాలు ఏర్పడ్డాయి అనే విషయం మనందరికీ తెలిసిందే. అవి ఏర్పడేటప్పుడు భారీ బండరాళ్ళు రాపిడికి గురై కుదించుకుపోయాయి. అలా కుదించుకుపోవడం వల్ల వాటి మధ్య చూర్ణం అనేది అక్కడే బండరాళ్ళ మధ్య కింద కుదించుకుపోయి ఉష్ణతాపం వల్ల జిగురు లాంటి పదార్థం ఏర్పడింది. అలా ఏర్పడ్డ పదార్థమే శిలాజిత్. మొట్టమొదటిసారిగా పర్వత ప్రాంతంలో నివసించే జింకలు, కోతుల వల్ల శిలాజిత్ అనే దివ్య ఔషధం మానవులకు తెలిసింది అనేది చెప్పవచ్చు. పర్వత ప్రాంతంలో నివసించే కోతులు వాటి అలసట తీర్చుకోవడానికి పెద్ద పెద్ద బండరాళ్ళ దగ్గర ఏర్పడ్డ జిగుర్లను వాటి నాలుకతో నాకేవి. అలా అవి నాకగానే ఎంతో ఉత్సాహంతో చిలాకీగా ఎగరడం, గంతుతూ ఉండడం చేసేవి. ఇవి గమనించిన మన ఆయుర్వేద వైద్యులు ఆ జిగురుని శుద్ధి చేసి మనకు దివ్య ఔషధంగా ఇచ్చారు. అదే శిలాజిత్. ఈ శిలాజిత్లో మనకు ఫల్విక్ మరియు హ్యూమిక్ ఆమ్లాలు ప్రధానంగా ఉంటాయి. మన దేశంలో పెద్దగా తెలియకపోయినా విదేశాల్లో ఇది చాలా ప్రాచుర్యంలో ఉంది. ఇది కండరాలను పటిష్టపరచడంలో, రక్తపోటును తగ్గించడంలో, వృద్ధాప్యంలో ఎదురయ్యే సమస్యలను సహజంగా ఎదుర్కోవడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందిగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ.